హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందో వైసీపీ నేతలకు ఇప్పుడు తెలిసి వస్తుంది. అధికారం పోతే మేము సామాన్యులమేనా అంటూ ఫ్యాన్ పార్టీలో అరవని గొంతే లేదు. లేదంటే భూమిని చీల్చుకొచ్చారా ఇళ్ళు, లేదంటే ఆకాశం నుండి ఊడిపడ్డారా? అందరం మనుషులమే. ఇక్కడ ఎవడిగా ఆడే తోపు, అంతేగాని నేను ఒక్కడనే తోపు అంటే కుదరదు. కానీ ఆ అంబటి మాత్రం తాను తోక ఊపి తోపునంటూ ఎగిరెగిరి పడతా ఉన్నాడు. అంబటి, ఇదిగో తెల్లగడ్డం ట్రిమ్ చేసినట్లు ఉన్నావు కదా, మ్యాటర్ ఏందో చెప్పు. కూడా ఖాళీ లేకోకుండా నోర్మియా, సిగ్గు ఎగ్గు లేకుండా ఏంటా డబుల్ మీనింగ్ డబులగ్లు? ఏందేంది క్షణం కూడా ఖాళీ లేకుండా గుర్రం ఎక్కేస్తా ఉన్నావా? నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది? ఓర పిచ్చికలేహం ఎక్కువ తినొద్దురా మగడా అంటే విన్నావా? మరి ఇప్పుడు చూడు, గ్యాప్ కూడా ఇవ్వకుండా తెల్లార్లు అంటే అది గుండెనా చెరువా లేకపోతే మురుకాలవా? కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు పాత బిచ్చగాడివే కదా. నీకేం మాయ రోగం వచ్చింది? అది సరే, ఓ పాలి ఏం చెప్పాలనుకున్నావు పూర్తిగా చెప్పు. క్షణం కూడా ఖాళీ లేకోకుండా దాడులు చేస్తారు మీడియా ద్వారా. ఓహో, నువ్వు అనేది దాడుల గురించా? నేనేదో అనుకున్నా. అందుకే మాటకి మధ్య సత్యనపల్లికి నరసరావుపేటకి ఉన్నంత గ్యాప్ ఇవ్వకూడదు అంబటే. అది సరే, అందరి మీద మెరుపు దాడులు చేసే సుకన్య సామ్రాట్వి నీ మీద ఎదురు దాడులు చేస్తా ఉన్నారా? అబ్బా ఓ పాలి, ఆ ముచ్చటేందో లెంత్ ఎక్కువైనా పర్లేదు చెప్పు. నేను స్వయంగా వెళ్ళి కిరా కార్పి సీమరాజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూశారా మీరు? ఇన్ని బూతులు మాట్లాడతారు. నేను పోయిన మాసం వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చా, నో యాక్షన్ టిల్ నౌ. కానీ శాటిలైట్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్లో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టుదలగా ప్రారంభించినటువంటి ఛానల్లో ఏమీ జరగకపోయినా ఆఘ మేఘాల మీద వెళ్ళిపోయి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇంటి వంటి పట్టుకొచ్చారు. ఏమిటి దారుణం ఉంటున్నా అంటే మీరు ఏ మార్గం చూపిస్తున్నారు? అంటే ప్రభుత్వం దలుచుకుంటే ఏ టీవీలో పనిచేసే యాంకర్ అయినా సరే ఎవరైనా విశ్లేషకుడు మాట్లాడితే అది అతని మీద రుద్ది వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చుననేటువంటి ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు మీరు. ఈ సమాజానికి ప్రమాదం కాదా? ఓర్ని పాసుగాల, ఏందేంది సమాజానికి ప్రమాదం కాదా అని అడుగుతా ఉన్నావా? నువ్వు అర్ధరాత్రులు అపరాత్రులు ఎవరెవరికో ఫోన్లు చేసేసి గంట అరగంట అంటూ మాట్లాడుతుంటే అది సమాజానికి ప్రమాదం కాదా? అయినా అమరావతి మహిళలను అంత మాట అన్న ఆ విశ్లేషకుడిని చెప్పుతో కొట్టి మా ఛానల్లో ఇలాంటివి అసలు ఎంకరేజ్ చెయ్యమని చెప్పాల్సిన ముసలి యాంకరు అదే మీ కోమినేని. చాటంత పళ్ళు వేసుకుని నేను ఏదో పేపర్లో చదివా అంటూ పళ్ళికిస్తాడా? కరెక్ట్ అయింది. లోపల ఇస్తు 4 ఉతికితే అన్ని అవే సర్దుకుంటాయి. పర్లేదు, 14 రోజులు చెప్పకూడదండి. ఏం కాదు, బుద్ధి రావాలి కదా. ఇందాక ఏదో అన్నావు, కిరాకార్పి సీమరాజాలు బూతులు తిడుతున్నారా? చా నిజమా? శ్రీరెడ్డి బోరుగడ్డ అనిల్ కంటే బూతులు వాడుతున్నారా? లేదంటే మీ గుండెపోటు మాజీ బూతుల మంత్రి కొడాల నాని కంటే ఘోరమైన పదజాలం వాడుతున్నారా? ముందు మీ గది శుభ్రం చేసుకుంటే మంచిది, తర్వాత పక్కింటి పాయికానాలు క్లీన్ చేయొచ్చు. ఏట అర్థమైందా? ఇది రైట్ అవుతుందా? మీడియాకి కొంత స్వేచ్ఛ ఉంటుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అంగీకరించకపోవచ్చు. ఏం కేసులు పెట్టారని దానిలో ఎస్సీ ఎస్టీ కేసు కొమ్మినేని శ్రీనివాస్ గారు బెయిల్ రాకోకుండా ఏం చేయాలి? కొన్నాళ్ళు అట్టి పెట్టాలి అని బెయిల్ రాకోకుండా ఉండేందుకు వీలైనటువంటి సెక్షన్స్ అన్నీ పెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సాయంత్రం రేపు పొద్దున వాళ్ళ ఇష్టం. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా ముందు మన లోకేష్ గారు ట్వీట్ చేస్తాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు, ఆ తర్వాత మన ఉప ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేస్తారు. ఇది అన్యాయం, అక్రమం, దీన్ని సహించం అని ఒక రకమైన వాతావరణాన్ని, కృత్రిమ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు.
ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇవాళ రాష్ట్రంలో, ఇంకొక ఇష్యూనే లేదు అనేంత స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పత్రికలన్నీ ముందు రాస్తాయి. వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఛానల్స్ గుప్పిస్తూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టుగా గుప్పించి. ఇంతకు తప్ప ఈ రాష్ట్రంలో మరొక సమస్యే లేదు. ఒకసారి అమరావతి వైపు వెళ్ళిరా అమ్మటి, నా కోసం ఓ పాలి వెళ్ళి తొంగి చూడు. నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో తొంగో పెట్టకపోతే నేను మీసం కొరిగించుకుంటాను. అది నోరా డ్రైనేజా ఏందేంది, ఎంతకంటే పెద్ద విషయం లేదు అంటూ గొంతేసుకుని అరుస్తూ ఉన్నావు. మరి భారతమ్మని ఆడెవడో కిరణ్ అనేవాడంటే మీరు ఎందుకు అంతలా దిక్కులు పిక్కటిలేలాగా అరిసి గోలెట్టేశారు? అది ఏమైనా ఇంటర్నేషనల్ ఇష్యూనా? ఒక ఆడదాన్ని అంటేనే ఎంతగా మీరు రెచ్చిపోతే అమరావతి రాజధాని చుట్టుపక్కల లక్షల మంది మహిళలను నీచ పదజాలంతో మాట్లాడుతూ పోలిస్తే దానికి స్పందించకూడదు అంటే అలా తొక్కదీసిన ఆర్ది యుద్ధ చెప్పు. ఇప్పుడు చెప్పు, ఆ రోజు డిబేట్ లో కృష్ణరాజు వాగుడిగా అడ్డుగట్ట వేయకుండా జొల్లు గార్చిన కొమ్మనేని ఏం చేయాలి? జగన్ కి చెప్పేలే, నువ్వు ఈ ఒక్కసారి నిజం చెప్పు. తక్షణమే కొమ్మినేని శ్రీనివాస్ అని ఉగ్రవాదిని అరెస్ట్ చేయడం తప్ప మార్గం లేదు. నీ సుకన్య నీళ్లు వేసుకుని చల్లకుండా బలే నిజం చెప్పామటి. ఏంది నా కోసం ఇంకో పాల మాట చెప్పు. తక్షణమే కొమ్మినేని శ్రీనివాస్ అని ఉగ్రవాదిని అరెస్ట్ చేయడం తప్ప మార్గం లేదు. మరి కూటమి ప్రభుత్వం చేసింది అదే కదా, కేల్కతం దుకాణ బంధు. ఇంకెందుకు అమ్మటి ఈ అరుపులు కేకలు అవసరమా? ఆహా, నాకు తెలియక అడుగుతా ఉన్నాను, అవసరమా అంట. సర్లే, పుసుక్కుని ఏదో ఫ్లోలో నిజాలు చెప్పేసినట్లున్నావు. ఇప్పుడు వైసీపీ నేతగా జగన్ ప్రియ శిష్యుడుగా నీ పాత అవతారాన్ని ఎత్తి రంకెలయ్యి అంబోతూ అరెస్ట్ చేసేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, బెయిల్ రాకుండా కింద మీద పెడతారు, భయపెట్టేస్తారు. భయపడిపోయి పారిపోవాలి ఎవడైనా సరే. సాక్షి ఛానల్ మీద కూడా కక్ష మీకు. ఆ ఛానల్ని ఏ విధంగా ఆపాలని అనేక సార్లు ఇంతకుముందు మీరు ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి కుట్రలు పడ్డాయి, కేసులు పెట్టారు. అయినా సాక్షి జరగకపోకుండా ముందుకు జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిమగ్నమైపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతమ్మ గారు దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. భారతమ్మ గారు మీద పడతారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలంటారు. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు క్షమాపణ చెప్పాలని. కొన్ని వందల డిబేట్లు జరుగుతూ ఉంటాయి ప్రతి ఛానల్లో కూడా. ఆ వందల డిబేట్లు జరుగుతూ ఉన్నప్పుడు డిబేట్కు ఆహ్వానించబడినటువంటి ఒక విశ్లేషకుడు లేకపోతే మరొకరో మాట్లాడుకుంటేనో, కొట్టుకుంటేనో, చెప్పులతో లేకపోతే తోసుకుంటేనో, వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకుంటేనో ఆ ఛానల్ని బలి చేస్తారా? మరి యాజమాన్యం అన్న తర్వాత లండా కొరియా వరాలు నడుపుతూ సన్నాసులతో డిబేట్లు చేయిస్తూ 36 పళ్ళు బయటకు ఎట్టుకుని నవ్వే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. ఒకప్పుడు ఇలా ఓవర్ యాక్షన్ చేసే రిలయన్స్ మాటల మీద దాడులు చేసేలా పురుగొల్పారు, మర్చిపోయారా? ఆ చేత ఛానల్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాల్సిందే. భారతమ్మ జగన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాల్సిందే. లేదంటే రేపటి రోజున మీరని ఆ వేష్యలు ఉండే ప్రాంతానికి వెళితే చెప్పులు దాంట్లో సన్మానాలు తప్ప గుర్తెట్టుకోబట్టి. అలా బలి చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారు కదా, కాసుకోండి. ఇక మనం చేస్తున్నాం. సాక్షి మీదకి వెళ్ళి దాడి చేస్తారా? ఓ 10 మంది లేడీస్ని తీసుకెళ్ళి సాక్షి మీదకి వెళ్ళి కోడిగుడ్లు వేసే కార్యక్రమం. ఇలాంటివన్నీ కూడా సమాజంలో మీరు ఎక్కడికి పోతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మనకు. ఎప్పుడు మీ రోజులు కావు ఇవి, రోజులు మారతాయి. అనేక మంది ఛానల్స్లో పెట్టి, మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆ కిరా కార్పీని, ఆ సీమరాజుని పెట్టి తిట్టిస్తున్నారు. వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తేనేమో పోలీసు వారు కేసు రిజిస్టర్ చేస్తే ఊరుకోరు లోకేష్ గారు. ఏమిటి అన్యాయం అంటున్నా? 10 మందిని పోగు చేసి గందరగోళం చేసి దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఒక వర్షం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం. లోకేషు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అంతే, ఏదైనా పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ పోతారమ్మటి. అందులో తప్పే ఉంది? నీలా మీ బాసుల పద్ధతి పాడు లేకుండా గొడ్డొచ్చి చేలో పడినట్లు మాత్రాన వాళ్ళు ప్రవర్తించరు. రాసి పెట్టుకో. అయినా లోకేష్ మొనగాడులా చెప్పేస్తున్నాడు. రెడ్ బుక్ లో రాస్తున్నాను అని పేర్లని చెప్పాడు. అప్పుడు ఎగతాళి చేసి ఇప్పుడు గొగ్గలు ఎడితే అట్టా సంబరాలు రాంబాబా. చాలే, ఇక బయలుదేరు. ఊర పిచ్చకలే ఏం కాస్త తగ్గించి తిను, ఆరోగ్యానికి హానికరం. ఇక ఈ ఏజ్ లో మరీ హానికరం, గుర్తుంచుకో. ఇక బయలుదేరి రాంబో.